తాత గుణమో అమ్మ గుణమో నాన్న గుణమో వచ్చింది, స్వభావం కదా. అలాగే దేవుని విషయంలోనట దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే మనలో ఏ స్వభావం ఉంటుందట? దేవుని స్వభావం కనబడుతుంది. దేవుని ఆత్మను మనం కోల్పోతే మనలో ఏ స్వభావం మొదలవుతుంది? శరీర స్వభావం. ఏంటిది శరీర స్వభావం? శరీరానికి ఉండే స్వభావం ఏంటిది? ప్రార్థన చెయ్యదు, ఇంకా దేవుని మాట వినదు, ఇంకా దేవునికి సమయాన్ని కేటాయించదు. ఈ శరీర స్వభావం ఆత్మ స్వభావానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. మనసు ఒక దగ్గర ఉంటుంది, ఆత్మనేమో లోపల వేరే దానికోసం ఘోషిస్తూ ఉంటుంది. ఆత్మనేమో వేరే దాన్ని కోరుకుంటూ ఉంటుంది, కానీ స్వభావం మరొక దానికోసం పరిగెత్తేలా చేస్తుంది. మరి ఈ శరీరాన్ని స్వభావానికి సహాయం చేసేవాడు ఉన్నాడు, వాడు కూడా ఒకడు. అటు ఆత్మ స్వభావానికి సహాయం చేసేది పరిశుద్ధాత్ముడు. మరి ఈ శరీర స్వభావానికి సహాయం చేసేది ఎవరు? సాతాను, అపవాది. బైబిల్లో ఎంతోమంది భక్తులు రెండు స్వభావాల మధ్య పోరాటం చేసిన వాళ్ళు. అటు ఆత్మ స్వభావమా, ఇటు శరీర స్వభావం, ఏది కావాలి?